ఇది ఒక చాలా సరళంగా కాదు, ఇవి నిజానికి ఈ భాష కొంచెం కష్టమైనది ఇందులో మాట్లాడాల్సిన తీరు ప్రకారం ఆలోచిస్తే. కానీ సమంత గారే ఓన్ డబ్బింగ్ చెప్పారు. కొంచెం ఆవిడ మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా కట్స్ వస్తూ ఉంటాయి. ఆవిడ ఓన్ డబ్బింగే అది ధైర్యం కాదా, లేకపోతే న్యాచురల్గా ఉంటే అలా ఉంటేనే బాగుంటుంది అనుకున్నారా? ప్రకాష్ రాజ్ గారు తెలుగు మాట్లాడితే ఎలా ఉంది మీకు? అది న్యాచురల్, మన తెలుగులాగే ఉంటుంది. ఆయన ఎవరు? కన్నడ కదా. ఇప్పుడు ఆయన తెలుగుడు కాదంటే మనం కొడతారు ఎవరైనా కదా. అంత స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు ఆయన. అవును. 97, 98లో చూడాలనుంది నా సినిమాలో ఆయనకి అది 2వ సినిమా 3వ సినిమా. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ విలన్గా యాక్ట్ చేశారు. అప్పుడే నేను ఆయనతో డబ్బింగ్ చెప్పించాను. అప్పుడే ఇంకా తెలుగు ఆయనకి వస్తూ ఉంది. నేర్చుకుని, అంటే మనకి పరభాష అన్నట్లు మన లాంగ్వేజ్ నేర్చుకొని చెప్తున్నారంటే ఫస్ట్ మనం ముందు చాలా ఆహ్వానించాలి. బట్ అట్ ది సేమ్ టైం మన భాషలో తప్పులు దొరలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకాష్ రాజు రాక్షసుడు, పని రాక్షసుడు. ఒక అద్భుతంగా ఈరోజు నేను కూడా చదువును, తెలుగు పుస్తకాలని చదివాడు అతను. తెలుగు మీద అంత కమాండ్ ఉంది. తెలుగులో పోయిటరీ రాసే లెవెల్కి చేరుకున్నాడు. అలాగా సమంత గారు ఎక్కడో చెన్నై నుంచి వచ్చారు. వచ్చి ఈ రోజున ఆవిడ మొత్తం కాన్వర్సేషన్ అంతా తెలుగులోనే ఉంటుంది. ఆవిడ తెలుగును ఓన్ చేసుకున్నారు. ఒక చిన్న, ఎంత ఓన్ చేసుకున్నా ఒక చిన్న స్లాంగ్ ఉంటుంది, ఒక నాన్ తెలుగు సౌండింగ్ మనకు తెలుస్తుంటుంది. అది తెలియకుండా మనం ఎంత కేర్ తీసుకోవాలి. ముందు ఎఫర్ట్ పెట్టడానికి, అంటే ఎఫర్ట్ పెట్టే వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను. ఆల్వేజ్ ఒక ఆర్టిస్ట్ అనబడేవాడు ఎవరైనా, అది సమంత గారు, ప్రకాష్ రాజు, ఎవరినైనా తీసుకోండి, డబ్బింగ్ వాళ్ళే చెప్తూ ఉంటారు. చాలామంది పరభాష, హిందీ పరభాష నటులు కూడా పాపం కష్టమైనా సరే వాళ్ళే నేర్చుకొని చెప్తూ ఉంటారు. చాలామంది గొప్ప హిందీ నటులు మన రీజనల్ లాంగ్వేజ్ ఫిలిమ్స్లో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే కొందరు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే డబ్బింగ్ మాకు ఎవడో చెప్తాడు, మేమైతే తెలుగులో మాట్లాడలేం, ప్రాక్టీస్ చేసి అది చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో అందువల్ల తిరస్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇలాంటి వాళ్ళు ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని కరెక్షన్లు చెప్పినా అన్ని కరెక్షన్లు చేసుకోవడానికి మేము సిద్ధం. అలా సమంత గారు చాలా ఎఫర్ట్ పెట్టారు. మన ఫస్ట్ ట్రైలర్లో రిలీజ్ అప్పుడు కొంత ఇది కనిపించింది. కొన్ని మీ బోటోళ్ళు కొన్ని ఆ పదం ఈ పదం కొద్దిగా సరిగా లేదు, ఇది కొంచెం నాన్ తెలుగు తెలుస్తుంది, సో అన్నవాళ్ళు ఉన్నారు. కొందరు ఎందుకు డబ్బింగ్ చెప్పించవచ్చు కదా అనేవాళ్ళు ఉన్నారు. కానీ డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు నాకు యాక్టింగ్ ఇంపార్టెంట్. ఆవిడే డబ్బింగ్ చెప్తే ఉండే పెర్ఫార్మెన్స్ వేరు ఈ పాత్రకి. సో అలాగే మనం ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆ సూచనలు కూడా తీసుకొని మళ్ళీ ఆవిడ, అంటే మొన్నటి వరకు కూడా కరెక్షన్లు చెప్తూనే ఉన్నారు. అంత ఎఫర్ట్, పూర్తి ఎఫర్ట్ పెట్టారు. ఏదో చిన్న చిన్న ఒకటి అర ఏదన్నా ఉంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎఫర్ట్ పెర్ఫార్మెన్స్కి యాడ్ అయింది. ఓకే, అందువల్ల నేను కాల్ తీసుకున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మరి పద్య భాషలోనో సంస్కృతం లేదంటే అలా ఉంటే కష్టం, గ్రాంధికం అంటారు. గ్రాంధికం అలా ఉంటే కష్టమే, అర్థం కాదు ఇప్పుడు జనాలకి, చాలా మంది అర్థం కాదు ఈ ఆడియన్స్ కి. అలా అని మరీ సాధారణ భాషలోకి తీసుకొచ్చినా అది అందం ఉండదు. మరి ఎలా మేనేజ్ చేశారు దాన్ని? అదే ఇప్పుడు ఆ పరంగానే ఒక మీటర్ పెట్టుకున్నాం మేము. ఈవెన్ యాక్టింగ్ కూడా మరీ ఓవర్ చేస్తే ఇప్పుడు జనం చూడరు. ఇప్పుడు మీరు అన్నారు చాలా అమ్మాయికి చాలా కష్టాలు పడుతుంది ఇది అని. ఆ కష్టాలైనా దాంతో ఏదైనా సాడ్ ఎండింగ్ అయిపోతుందా ఏంటనే మీరు అడిగారు. సో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇది చేసినా ఇప్పటి ఆడియన్స్కి మనం కష్టాల పేరిట ఆర్టిస్ట్ని బీభత్సమైన నటనతో చూపించేస్తే చూసేలా లేరు. అలాగే మైథాలజీ ఫిలిమ్స్ ఎప్పుడైనా తీసుకోండి, మైథలాజికల్ క్యారెక్టర్స్ మన వాళ్ళు 60s, 40s, 50s, 60s ఎక్కువ వచ్చాయి కదా. మీరు ఆ పెర్ఫార్మెన్స్ రిఫరెన్స్లు తీసుకోండి, చాలా ప్రిసైజ్డ్గా, చాలా ఒక మీటర్తో ఉంటుంది, క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. అతను ఉండదు ఎక్కడ. ఎందుకంటే మీకు హిస్టారికల్స్ తీసుకుంటే వాళ్ళు రాజసం ఉంటుంది వాళ్ళలో.
వాళ్ళ హావభావాల్ని చాలా కంట్రోల్డ్గా ప్రదర్శిస్తారు. ఇంకా దేవతలు మైథాలజీకి వచ్చేసరికి అవి ఇటు దేవతలైనా ఇటు మానవులైనా అప్పటి కాలమాన పరిస్థితులకి వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. పర్టికులర్ ఇలాంటి క్యారెక్టర్స్. ఈ అమ్మాయి దేవకన్య, ఎవరు సమంత, శకుంతల పాత్ర, మేనక కూతురు. దేవకన్య ఒక వనకన్యలా పెరుగుతుంటుంది, అదే కథలో ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఎంత వనకన్య అంటేనే చుట్టూ మునులతోటి ఋషులతోటి కలిసి ఉంటుంది, అక్కడ పెరుగుతుంది. అంటే వాళ్ళ భాష వాళ్ళ హావభావాలు కానీ చాలా ఇదిగా ఉంటాయి. సో అది మెయింటైన్ చేస్తూ మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అంటే ఎలాంటి సన్నివేశంలోనూ మితిమీరకుండా అది ఎంతవరకు కావాలో అలాగని మరీ లైట్ చేస్తే పండదు కూడా. అలా మనం మరీ అండర్ ప్లే చేసాం అనుకోండి, పండాల్సిన చోట పండదు. సో ఇది మేము కూర్చొని ఆర్టిస్టులు అందరం కూర్చొని టీం అందరం కూర్చొని దీనికి ఒక మీటర్ సెట్ చేసుకున్నాం. సో ఆ మీటర్ ప్రకారం మేము వెళ్ళడం జరిగింది. ఓకే. ఇక ఇలాంటి సినిమాలకి బీజిఎం కావచ్చు, పాటలు ఇవన్నీ కూడా అదే లెవెల్లో ఉండాలి, ఆ రకంగానే కనిపించాలి. దానికి తగ్గట్టుగానే నాకు సింగర్సు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ అలాగే కనిపించారు, ఒక టాప్ లెవెల్. అందరూ దీనికి సూట్ అయ్యే విధంగానే ఆ పాటలు అవి కూడా బాగా కనిపించాయి. నిజానికి చాలా మృదులంగా అలా అనిపించాయి సంగీతం. సో మణి శర్మ గారిని మీరే పరిచయం చేశారు కదా? అయ్యో నేనేం పరిచయం చేయలేదు, మా ఇద్దరు కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయింది. ఓహో, ఓకే ఓకే. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? అది మీరే చెప్పొచ్చు, నేను నన్ను అడగవసరం లేదు. మా ఇద్దరు కాంబినేషను అంటేనే చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన చార్ట్ బస్టర్స్ అలాంటివి. సో అదే రీతిలో ఇప్పుడు ఆయన కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఒక పీరియడ్ ఫిల్మ్ చేయాలని. ఆయన పీరియడ్ ఫిల్మ్ చేయలేదు. నేను గతంలో రామాయణం చేశాను, ఇప్పుడు రుద్రమదేవి చేశాను, కానీ ఆయన పీరియడ్ ఎప్పుడు చేయలేదు. సో ఎప్పుడైతే నేను శాకుంతలం అనే ఒక మైథలాజికల్ స్టోరీతో ఆయన దగ్గరికి వెళ్ళానో ఆయన ఎగిరి గంతేసాడు. అసలు ముందు చాలా సర్ప్రైజ్ షాక్ అయింది ఏంటంటే ఆయన, ఏంటి సార్ మీరు, నేను 8th క్లాస్లో నాకు నాన్ డీటెయిల్ ఈ కదా, నా నాన్ డీటెయిల్ని సినిమా తీస్తాను నా దగ్గరికి రావడం ఏంటి, అసలు ముచ్చటేస్తుంది నాకు, ఇది జరుగుతాయా, మన సినిమా మన చదువులోని సబ్జెక్టులను కూడా సినిమాలకు తీస్తారా, అసలు అద్భుతం సార్, మామూలు లేదు కథ ఇది, నాకు అప్పుడే గుర్తుండిపోయింది అది, అంత మంచి కదా అని ఒక సింహం జూలు విదిల్చినట్టుగా విదిల్చారు ఆయన. విదిల్చి ఆయన ఇప్పుడు పాటలు ఎంత పాపులరో మీరు ఆల్రెడీ వింటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దీనికి ఆ ఎపిక్ స్కోర్కి ఆ స్కేల్ మ్యాచ్ చేయాలంటే ఒక సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటే బెటర్ అని చెప్పి హంగేరీలో బుదాపెస్ట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. అలాంటి కేర్ మ్యూజిక్ పరంగా తీసుకున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.